ఇవాళ మనం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మాట్లాడుకుందాం. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అసలు ఈ దేశంలో ఎంతమంది విమానం ఎక్కారు, అసలు ఎంతమంది విమానం చూశారు. విమానం ఒక రవాణా యంత్రం. ఈ రవాణా యంత్రాన్ని ఎగిరే రవాణా యంత్రం. ఈ రవాణా యంత్రాన్ని కనిపెట్టిన వాళ్ళు రైట్ బ్రదర్స్ అని అందరికీ తెలుసు. ఎవరి రైట్ బ్రదర్స్? వాళ్ళైనా పెద్ద రాజకీయ నాయకుల, అమెరికా దేశపు అధ్యక్షుల, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్లా, లేకపోతే ఏదైనా జర్మనీ దేశపు పెట్టుబడిదారుల? ఎవరు వీళ్ళు సింపుల్గా ఒక సైకిల్ షాపులో రిపేర్ చేసుకునేటటువంటి అన్నదమ్ములు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరినే రైట్ బ్రదర్స్ అని అంటారు. సైకిల్ షాప్లో రిపేర్ చేసుకునే వాళ్ళు విమానం కనిపెట్టడం ఏంటి అని అంటే, బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి చదవచ్చు. ఏం చదవచ్చు? బిఏ డిగ్రీ, ఎంఏ డిగ్రీ, పిహెచ్డీలు కాదు, టెక్నికల్ చదవచ్చు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం టెక్నికల్గా ఉంది ఒకటి. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు ఎగరవచ్చు గాలిలో పక్షిలాగా ఒక యంత్రం సహాయంతో అనేటటువంటి అంశాన్ని వాళ్ళు ప్రయోగం చేసి రుజువు చేశారు. అది చాలా ప్రాచుర్యం చెందింది. ప్రపంచ యుద్ధాల్లో ఇక విమానాల మీద నుంచి బాంబులు వేసుకోవడం ఇవన్నీ మొదలైనవి. ఇప్పుడైతే అందరూ విమానాల్లో తిరుగుతున్నారు. అది మన దేశంలోకి వచ్చేటప్పటికి ఎంతమంది విమానాలు చూశారు, ఎంతమంది విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు? అంతే కదా. విమానంలో ప్రయాణం చేయడం అంటే పెద్ద గొప్ప విషయం. విమానంలో వచ్చాడు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారనో, లేకపోతే విశాఖపట్నం వచ్చారనో, లేకపోతే బెంగళూరు వచ్చారనో, ఇది గొప్ప విషయం. అమెరికా నుంచి వచ్చారు, ఇట్లా గొప్పగా చెప్పుకుంటాం కదా విమానంలో వచ్చారనండి. అసలు విషయం ఏంటంటే, విమానం అనేది కేవలం విఐపీలు ఎక్కేటటువంటిది మాత్రమే కాదు. విఐపీలు అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎక్కేటటువంటిది. మోడీ గారో, లేకపోతే అమిత్ షా గారో, అదానీ గారో, అంబానీ గారో ఎక్కేది మాత్రమే కాదు. విమానాల్లో పశువులకు ప్రత్యేకంగా విమానాలు ఉన్నాయి. పందులు, గొర్రెలు, కోళ్ళు, ఇవన్నీ విమానాల్లో వెళ్తున్నాయండి. వాటికి ప్రత్యేకమైన విమానాలు ఉన్నాయి. ఇక యంత్రాలు, లేకపోతే రకరకాల సామాగ్రి మోసుకెళ్తుంది కదా విమానం. మనుషులనే కాదు, వాటిని కూడా మోసుకెళ్తుంది కదా. సో అయితే ఇది ఏదో పెద్ద గొప్ప విషయం కింద ఎందుకు తయారైంది భారతదేశంలో? విమానాశ్రయం ఉండడం అంటేనే అదే పెద్ద గొప్ప. విమానం వెళ్ళడం అంటే ఇంకా గొప్ప. ఎందుకు అలాగా అంత గొప్ప అయ్యింది? అది అయిందంటే మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు. మనకున్న ఎడ్యుకేషన్ ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలి అనేటటువంటి ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది. మరి పరిశ్రమలు అవసరం లేదు మనకి, టెక్నీషియన్స్ అవసరం లేదు మనకి. వీళ్ళందరినీ మనం విదేశాలకు ఎగుమతి చేస్తాం. అది నేను వేరే టాపిక్ చేస్తాను, భారతదేశం ఎగుమతులు విషయాన్ని. అయితే ఇవాళ ఈ అంశం ఏంటంటే, బేసిక్గా ఎందుకు ఈ విమానం అనేది అంత లగ్జరీ ఐటమ్ అయ్యింది? ఇది సామాన్యులకు కూడా అందుబాటు ఉండాలి. అసలు విషయానికి వస్తే, అసలు దేశాన్ని చూపించాలి ప్రజలకి. ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు 142 కోట్ల మంది జనం ఉన్నారు. వాళ్ళు ఈ దేశాన్ని కనీసం రాజధాని ఎక్కడుందో, ఎలాగుంటుందో తెలియదు. దేశ రాజధాని తెలియదు, రాష్ట్ర రాజధాని తెలియదు, మరి సరిహద్దులు తెలియదు, ఏమీ తెలియదు. కానీ
భారత్ మాతకి జై అని అంటాం. భారత్ మాతకి జై జై ఇట్లా చెప్తూనే ఉన్నాం అది. సో మరి భారతమాతని మనం చూడాలి కదా, మన ప్రజలు చూడాలి కదా, మన రైతులు చూడాలి కదా, మన విద్యార్థులు చూడాలి కదా. ఎంతమంది చూస్తున్నారు? మీకు తెలుసా, సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి భారతదేశాన్ని అంతా చూపిస్తారు వాళ్ళకి. భారతదేశంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు, భాషలు, మతాలు, సంస్కృతులు. ఎందుకంటే అవన్నీ ఆల్ ఇండియా సర్వీసులు కాబట్టి, ఆల్ ఇండియా సర్వీసుల్లో వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కడ ఇచ్చినా కానీ చేయాలి. ఆల్ ఇండియా సర్వీసులో వాళ్ళకి ఎక్కడ ఇచ్చినా చేయాలి. అది శ్రీనగర్లో ఇచ్చినా అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇచ్చినా చేయాలి, అస్సాము, నాగాల్యాండ్, మిజోరాంలో ఇచ్చినా చేయాలి, గుజరాత్, మహారాష్ట్రలో ఇచ్చినా చేయాలి, బెంగాలు, బీహార్లో ఇచ్చినా చేయాలి. కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలని వాళ్ళకి చెప్తారు. మంచిదే, చాలా మంచిది. అది ఖచ్చితంగా అందరికీ అవసరం. వాళ్ళకి మాత్రమే అవసరమా? వాళ్ళకి మాత్రమే చూడాలా? ఎందుకు? వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వ్యాపారానికి హద్దులు ఉండవు కదా. వ్యాపారం అనేది వ్యాపారం కోసమే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ పార్సీలు వచ్చారు, టర్క్లు వచ్చారు, అరబ్లు వచ్చారు. వీళ్ళందరూ వ్యాపారాలకే వచ్చారు. సో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఇండియాలో విమానాలు ఎక్కి తిరిగే వాళ్ళు అందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళే. మామూలు వాళ్ళు ఎందుకు తిరుగుతారు? అసలు అడుగురు దాటే ఇంకో ఊరే వెళ్ళరు. అందుచేత అసలు ఈ దేశం ఏంటి, ఈ దేశంలో ఉండే ప్రజలు ఎలాగున్నారు, ఈ ప్రజల్లో ఎన్ని రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక స్తోమతలు ఉన్నాయి వాళ్ళకి, ఎన్ని తెలియాలి, చూపించాలి. వ్యవసాయ పద్ధతులు ఎలాగున్నాయో తెలియాలి. అంటే వివిధ ప్రాంతాలు చూడాలి. వివిధ ప్రాంతాలు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ఆచారాలు, వివిధ మతాలు, ఇవన్నీ తెలియాలి. తెలిసినప్పుడే అది మనము ఒక సమగ్రమైనటువంటి ఆలోచన శక్తి కలిగి ఉంటాం. అలా కాకపోతే ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లోనే ఉంటే మరి వాళ్ళకి ఈ దేశ సమాఖ్యత గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఎవడో ఏదో ఒక స్లోగన్ ఇస్తాడు, ఆ స్లోగన్ని పట్టుకొని జెండా పుచ్చుకొని తిరుగుతూ ఉంటారు పిల్లలైతే, స్కూల్ పిల్లలైతే. నేను ఒకసారి చూశాను, అమెరికా వెళ్తున్నప్పుడు అక్కడ ఎల్లీస్ ఐలాండ్, అమెరికాకి ఇంకా వెళ్ళడానికి ముందుగా ఓడలో వెళ్తే కనుక ఎల్లీస్ ఐలాండ్ అని ఒకటి వస్తుంది న్యూయార్క్ వెళ్ళే ముందు. ఆ ఎల్లీస్ ఐలాండ్ అనేది అక్కడ అమెరికాకి వెళ్ళే వాళ్ళందరూ ఓడల్లో వెళ్ళే రోజుల్లో ఓడల్లో ముందు అక్కడికి వెళ్ళి ఆ పేర్లు రాయించుకోవాలన్నమాట, రికార్డ్ చేయించుకోవాలన్నమాట. అది కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడ ఉండేవి. అక్కడ మేము వెళ్ళిన ఓడ కూడా అక్కడ ఆగింది. ఆగితే నేను చూశాను, పిల్లలు ఒక 100 మంది పిల్లలు వచ్చారు. చిన్నపిల్లలు వాళ్ళందరూ 10 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ వచ్చి అమెరికాను చూడడానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు చైనా నుంచి వచ్చారు. 100 మంది. ఓడలో ఎంత వేల మంది ఎక్కొచ్చు కదా, కొన్ని వేల మంది. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు ఇవన్నీ చూపించేటటువంటి సంస్కారం ఉన్నది కాబోలు. మరి నేను ఆ రోజు చూశాను నేను. సో అలాగా చిన్నప్పటి నుంచే మరి ఇవన్నీ చూపించాలి. అది చూపించకపోవడం వల్లనే మన వాళ్ళు చాలా సంకుచితంగా తయారవుతున్నారు. సంకుచితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారు. వాళ్ళకి ఆ ఊరు గురించి తెలుసు, ఆ ఊరు రాజకీయాలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అసలు సైన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, మంత్రాలు తంత్రాలు అంటేనే ఇష్టం వాళ్ళకి. నేను కొన్ని వీడియోలు చేశాను సైన్స్ సంబంధించి. నేను డాక్టర్ కాబట్టి మెడికల్ టాపిక్స్ కూడా కొన్ని చేశాను. మెడికల్ టాపిక్స్ మీద జనాలకి ఆసక్తి లేదు. చాలా విచిత్రమైన ఏంటంటే, ఇప్పుడు ఇది చేస్తున్నటువంటి విమానం గురించి నేను మాట్లాడాను అనుకోండి, విమానం ఆసక్తే, అందరికీ ఆసక్తే. ఎలక్షన్ గురించి మాట్లాడాను అనుకోండి, ఇంకా ఎక్కువ ఆసక్తి.
ఇక రాజకీయ వీళ్ళెవరు క్రికెటర్స్ గురించి మాట్లాడారంటే ఇంకా చాలా గొప్ప ఆసక్తిగా చూస్తారు. అంతేగాని శాస్త్రీయమైనటువంటి అంశాలను చూపించాలంటే చెప్పితే అదేంటో వాళ్ళకేదో ఇష్టం ఉండదు, చూడరు. మనం కానీ మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు ప్రతిదీ ఇవన్నీ కూడా శాస్త్ర విజ్ఞానంలో నుంచి, వైజ్ఞానిక శాస్త్ర విజ్ఞానం నుంచి పుట్టినటువంటివే. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఈ ఈ ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇచ్చింది. ప్రతి విషయము సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి ముడిపడి ఉన్నది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకి విమానాలు లేవు. విమానాలు మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఏదో 10వ పరకో దిగుమతి చేసుకుని ఆ విమానాల్లో తిరుగుతున్నారు మన వాళ్ళు, చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు. అదేం గొప్ప ఏం కాదు అనేది ఎప్పుడు అనిపిస్తుంది మనకి? మనం అందరం శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు అది చిన్న విషయంలాగా కనిపిస్తుంది. ఓహో, ఇది మామూలు విషయమేలేగా అనిపిస్తుంది అన్నమాట. అందుచేత ఏంటంటే విమానం అనేది ఏదో గొప్ప విషయము, మంత్రులు ఎక్కుతారు, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎక్కుతారు, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు ఎక్కుతారు అనేటటువంటిది కాదు. ఇటీవల కాలంలో మన పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకొని చిన్న చిన్న పిల్లలు 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ బోళంత మంది వెళ్ళిపోతున్నారు విమానాల్లో. ఒకళ్ళే అంత చక్కగా తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనంతకీ పునాది మాత్రం శాస్త్ర విజ్ఞానమే. కాబట్టి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేయాలి. అప్పుడు విమానాలు, హెలికాప్టర్లు, లేకపోతే నేను మొన్న చూశాను ఒక వీడియో. అదేంటి, కండక్టర్ లేని బస్సులు, డ్రైవర్ లేని బస్సులు, డ్రైవర్ లేని కార్లు నడుస్తున్నాయి. ఆశ్చర్యం కదా! డ్రైవర్ లేకుండా కారు నడవడం ఏంటండి? డ్రైవర్ లేకుండా బస్సులు నడవడం ఏంటి? డ్రైవర్ లేకుండా ట్రాబుల్ నడవడం ఏంటి? నడుస్తున్నాయి. ఇది శాస్త్ర విజ్ఞానం మనకి ఇంకా మన దేశంలోకి రాలేదు, కానీ చాలా దేశాల్లోకి వచ్చేసింది. అంచేత ఏంటంటే మనం శాస్త్రీయ దృక్పథంని పెంపొందించుకోవాలి. స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయం తెలిసినా మన దేశంలో ఉండే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎలా ఉందో, మరి స్కిల్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? విదేశాలకు పోతున్నారు. విదేశాలకు పోతే అంటే తలకాయ తీసుకెళ్ళి తలకాయ లేని మనుషులను ఉంచుకున్నట్టే కదా. తలకాయ ఉన్న వాళ్ళందరూనేమో విదేశాలకు పోతున్నారా? వాళ్ళు అక్కడ పంపించేస్తే ఇక్కడ ఎవరు మిగులుతారు? ఇక్కడేమో స్క్రాప్ అంతా మిగులుతుంది కదా. సో అందుచేత ఏంటంటే మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళని మనం ఉంచుకోవాలి. వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది మన దేశము, ఈ మన దేశాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళలో. దేశభక్తి అంటే ఊరికి నినాదాలు ఇవ్వడం కాదండి. దేశభక్తి అంటే మోడీ జిందాబాదు, లేకపోతే భారత్ మాతాకి జై కాదండి. దేశభక్తి అంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మనం అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పోషించాలి. ఈ పాత్ర పోషించగలిగే వాళ్ళందరినీ మనం విదేశాలకు పంపించేస్తే మనం ఇంకట్లా ఎలా డెవలప్ అవుతాం? అంచేత అందరూ విమానం ఎక్కాలి, మనం అందరం విమానం ఎక్కాలి, విమానాల్లో తిరగాలి. ఆ రోజులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.